బహుమతి ఒకటి ఉంది అంటే మీరు నమ్మగలరా? ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది, ఎంతో శ్రేష్టమైనది, కానీ అది ఉచితమైనది. అయితే దానిని కొందరు పొందలేకపోతున్నారు. వారు ఎవరు, ఎందుకు అనేది చూద్దాం. దేవుడు ఒక బహుమతి ప్రజల ఎదుట పెట్టి, ఇది మీకోసమే, తెరచి పొందుకొనండి అని వ్రాయించి ఉన్నాడు. అయితే ఈ బహుమతి ప్రజలు పొందకుండా దుష్టుడు ఎలా దారి మళ్లించాడో, దానిని చివరి వరకు ఎవరు పొందుకున్నారో చూద్దాం రండి. వచ్చేసా, నేనెవరు అనుకుంటున్నారు? అపవాదిని. నేనే రాజును, ఈ భూలోకాన్నేలే అధిపతిని. ఈ అధికారం అంతయు, రాజ్యంలో మహిమ అంతయు నాదే, నాకు అప్పగింపబడినది. దేవుని పిల్లలైన మీ అందరినీ నా సంబంధులుగా చేసుకోవడమే నా లక్ష్యం. అరే, ఇక్కడేదో బహుమతి ఉంది. ఎంతో విలువైందంట, శ్రేష్టమైందంట, ఉచితం అంట. ఇప్పుడే ఇద్దరు అనుభవమైన భక్తి పరులను దారి మళ్లించి వస్తున్నా. చూద్దాం ఎవరు వస్తారు. బహుమతిని ఎవరు తెరుద్దామని చూస్తారో వారిని చెడగొట్టడానికి పొంచి చూస్తున్నాడు. ఇప్పుడు ఆ బహుమతిని ఎవరు తెరుస్తారో చూద్దాం. అరే, ఎవరు వస్తున్నారుగా, వీళ్ళతో మన పని లేదులే. సార్, మీకు మెంటల్ సీఈఓ ఫోన్ చేశారు సార్. మెంటల్ సీఈఓనా? హలో మార్క్ గారు, ఈ ప్రజలందరూ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో చేస్తున్నారండి. నా దగ్గర ఒక మంచి కాన్సెప్ట్ ఉంది, కానీ దాని గురించి ఎప్పుడు డిస్కస్ చేద్దాం. సరే, మీటింగ్ ఆ టైంకి ఫిక్స్ చేయండి. ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్లు వాడుకోక ఇంకేం చేస్తారు? అది నా పరిపాలన, నా రాజ్యం. సార్, మీకు ఫీఫా సీఈఓ ఫోన్ చేశారు సార్. హలో పరశ్లి గారు, ఈ పిల్లలందరూ మీ ఫ్రీ ఫైర్ ఆడుతున్నారండి. ఫ్రీ ఫైర్లో ఏంటి డైమండ్లు ఉంటాయండి కదా, ఆ డైమండ్లో కొంచెం ఫ్రీగా వదలొచ్చుగా, నాకు కూడా కొంచెం బిజినెస్ జరిగిద్ది. సరే, ఫ్రీగా కాకపోతే ఎన్ని కావాల్సి ఉంటే అన్ని ఇస్తాం. అందరూ ఫ్రీ ఫైర్ పబ్జీలు ఆడుకోవాలి, సండే స్కూల్కి దూరంగా ఉండాలి. అలా చేస్తూ నాకు దాసోహం అయిపోవాలి. అలా చేస్తే మీరు దేవుణ్ణి బాధ పెట్టినట్టే. సార్, మీకు గూగుల్ సీఈఓ ఫోన్ చేశారు సార్. హలో సుందర్ గారు, అవ్వండి సార్, నేను మీకు తర్వాత ఫోన్ చేస్తాను. అరే, ఇడేంద్ర బహుమతి ఓపెన్ చేసేటట్టున్నాడు. రారా పిఏ, రారా తొందరగా, ఇది బహుమతి ఓపెన్ చేసేటట్టున్నాడు. సార్ మీకు ఎందుకు ఆగలేదు సార్? ఇదేందో శ్రేష్టమైందంట, ఉచితమైందంట, ఎంతో విలువైందంట. సార్, ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యండి ఇది ఏదో చిన్న గిఫ్ట్ కోసం ఆగారు సార్. అసలు మీరంతా రేంజ్ అంట సార్. అవును కదా, అది కూడా నిజమే, కానీ ఇది విలువైందంట, ఎంత శ్రేష్టమైందంట. సార్, అంత శ్రేష్టమైనది అంటే ఇక్కడ ఎందుకు ఫ్రీగా ఉంచుతారు సార్? మనకి ఇంకా చాలా మీటింగ్ ఉంది, పదండి సార్ వెళ్దాం. అవును కదా, అది కూడా నిజమే. అమ్మయ్య, వీళ్ళిద్దరిని ఎట్లయితేనేమి బహుమతి తెరవనీయకుండా దారి మళ్లించేసా. ఇంకెవ్వరు రానీయకుండా ఇస్తా, అదే నా లక్ష్యం. బిజినెస్ మ్యాన్ మరియు అతని పిఏ వారికి ఉన్న బిజీ పనుల వల్ల ఆ బహుమతిని పొందకుండానే వెళ్ళిపోతారు. ఎవరు వస్తున్నారుగా? ఏంటో ఈ బాధలు కష్టాలు, పిల్లలు చూస్తేనేమో మాట వింటలేదు, భర్తని చూస్తేనేమో ఇంట్లో కూర్చున్నాడు. ఒకవేళ పనికి వెళ్ళినా ఆయన సంపాదన అంతా త్రాగుడికే సరిపోతుంది. ఈ కష్టాలు బాధలు ఎప్పుడు తీరుతాయో ఏమో.
ఈమెకున్న కష్టాలకి బాధలకి బహుమతి కల్లే చూడదు. సర్లే. ఏంటబ్బా ఇక్కడ ఏదో బహుమతి ఉంది, దీని మీద ఏదో రాసి కూడా ఉంది. నాకు తెలిసి ఇందులో డబ్బులుంటాయేమో, ఎందుకంటే దీని మీద విలువైనది అని రాసి ఉంది కదా. అమ్మయ్య, ఇన్నాళ్ళకి నా కష్టాలన్నీ తీరిపోయాయన్నమాట. ఏమమ్మో, మీ ఆయన మొదలుకే ఇంట్లో ఉన్నాడు. ఈ బహుమతి తెరిస్తే నీ కష్టాలు ఎక్కువైపోతాయి. ఒకసారి ఆలోచించు. తెరుద్దామా దీన్ని? తెరవద్దు. ఎందుకైనా మంచిది, వద్దులే, నాకెందుకు. ఒకవేళ దీన్ని తెరిస్తే నాకున్న బాధలు కష్టాలు ఎక్కువైపోతే, అంత విలువైనది శ్రేష్టమైనది అయితే ఇక్కడ ఎందుకు ఉంటుంది? ఒకవేళ ఉన్న గొప్ప వాళ్ళ ఇంట్లో కదా ఉండేది. అది అంతే ఆలోచించాలి. నాకున్న బాధలు కష్టాలు చాలు, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అమ్మయ్య, ఇంకొన్న కష్టాలకి బహుమతి తెరవదని చెప్పానుగా. ఇప్పుడు ఎవరు వస్తారో చూద్దాం. అలాగా కష్టాలు అనేక బాధలు కలిగి ఉన్న ఈ స్త్రీ కూడా ఆమెకు ఉన్న భయాలు సందేహాలతో ఆ బహుమతిని తెరవకుండానే వెళ్ళిపోతుంది. అంతే ఎగరాలి. అట్లా ఎగురుతూ మీ అవయవాలతో దేవుడి నామానికి మహిమ తాగకూడదు. అట్లా ఎగురుతూ చెడిపోవాలి. ఏంద్రా షూ ఎక్కడ కొన్నా గురు? ఓరు నాయన, నేనేదో భయపడ్డా, దీనికంటరా అంత రియాక్షన్ ఇచ్చావు. షూనా మొన్న ఫంక్షన్ అయితే 40,000 పెట్టుకున్నా. ఎందుకురా అంత రియాక్షన్ ఇచ్చావు? నాకు ఇంకా దడ తగ్గల. అమ్మ 40,000? 40,000 రా. 40,000 పాడ ఈ డాడ గుడికాడ కొట్టేశాడు వాటిని. నీ షూ చాలా బాగున్నాయిరా. ఏంది అలా చూస్తున్నావు? షూ అన్న కావాలా? అవునరా, రేపు ఒక ఫంక్షన్ ఉంది, దానికి ఇస్తావని. నీకంటే ఎవరు ఎక్కువ ఇస్తాపా? అవును, ఇందాట నేను చెప్తున్నా, ఏం చెవులు ఎందుకు కనపడుతుంది? ఇదా సిగ్గుపడుతున్నావు. సరేలే చెప్పు. ఈ బడ్సాయి నాకు గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చిందిలే గురు. గర్ల్ ఫ్రెండా? సెట్ చేసింది ఎవరు? మనమే. గర్ల్ ఫ్రెండ్లు గిఫ్ట్లు? నీ అవ్వారం మారిపోయిందిరా. గర్ల్ ఫ్రెండ్లు గిఫ్ట్లు. గర్ల్ ఫ్రెండా పాడా? ఈ డాడీ ఢిల్లీ బజార్లో 100 రూపాయలకి కొన్నాడు. సరే తీసుకో, నీకంటే ఏ పాట కట్టినా తెలుసుగా, మన పాటలు డీజే పాటలే. సరే అయిరా మన పాటలు ఎన్ని కావాల్సి ఉంటాయనండి. ఇది ఉచితమా? ఉచితం కాకపోతే డబ్బులు పెడతావా? నీకెందుకు? విలువైనది శ్రేష్టమైనదా? ఏందబ్బా ఇది? రే ఏంద్రా, ఇది మంది కాదు. ఏంద్రా ఈడు బహుమతి తెలిసేటట్టున్నాడు, నా భయం వేస్తుంది. రారా గురు, పాటలు ఎలా వస్తున్నాయి? బేస్ వస్తుందా బాగా? చెడగొట్టడానికి ఈడు ఉన్నాడు, చెడిపోవడానికి. ఇక్కడేమి చేస్తున్నారు? ఇక్కడేమి చూస్తున్నా? అరే ఇదేందో విలువైందంట, శ్రేష్టమైందంట, ఉచితమైన రాజు ఉందిరా. ఒకసారి ఓపెన్ చేద్దామా? ఇంట్లో ఏవో చిన్న వస్తువులు ఉంటాయి, మనకి ఎందుకు, వెళ్దాం పదా. చిన్నది కాదురా, రేపు అబ్బాయి కొడుతు పుట్టినరోజునే బట్టలకు కానీ బంగారం కానీ ఏమో, లేకపోతే డబ్బులు ఉంటాయేమో. ఒకసారి ఓపెన్ చేద్దామా? నువ్వేంటి, నీ రేంజ్ అండి, చీప్ క్వాలిటీ, మనకి ఎందుకు, వెళ్దాం పదా. అసలే మనకు అని ఉంది. చీప్ క్వాలిటీయా? మన రేంజ్కి తగ్గదంటావా? అసలుకి దా వెళ్దాం దా. ఈ చీప్ క్వాలిటీ మనకెందుకు, మనమంతా బ్రాండే. అది పద. అమ్మాయ, ఇది తెరిచి ఆలోచన లేకుండానే వాడు జడగొట్టాడు. ఇప్పుడు ఎవరు వస్తారో చూద్దాం. కాసేపు ఇప్పుడు దాకా ఉన్నాను కదా. అలా ఇద్దరు సంతోషకరమైన వ్యక్తులు ఆ బహుమతి విలువ తెలుసుకొనలేక తెరవకుండానే వెళ్ళిపోయారు. అమ్మయ్య, ఈ రోజంతా ఇలాంటి వాళ్ళే వస్తే బాగుండు. అయ్యో, ఈరోజు పిల్ల వచ్చారుగా. ఏంటి పిల్ల ఎదురొచ్చిందా? వీళ్ళంతా నామకార్థ క్రైస్తవులే, లోక సంబంధికులే. మన బ్యాచే. ఈ రోజు అంతా ఎలా గడుస్తుందో ఏంటో. ఏంటో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఈ బహుమతి తెరిసిద్దేమో. ఏమన్నా జరిగితే ఎందుకైనా మంచిది, ఒకసారి ప్రార్థన చేద్దాం. ఏంటి పిల్ల ఎదురొచ్చింది, నువ్వు ప్రార్థన చేస్తున్నావు? అసలు నీ ప్రార్థన దేవుడు ఎంటాడా? ఇదేటట్టు చేస్తాను నేను. అవును, అందరూ ఏదో బహుమతి గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ బహుమతి నేను కూడా పొందితే అప్పుడు నేనే ధనవంతురాల్ని. ఆ బహుమతి ఏంటో చూద్దాం.
రా రా, ఈ బహుమతి నేను తెరవనిస్తేనే కదా దీంట్లో ఏముందో తెలిసేది నీకు. ఇదేననుకుంటా బహుమతి. ఇదే నాట నుంచి అందరూ వచ్చి చెప్పేదేగా, నువ్వు చెప్పేదే ఉంది కొత్తగా. ఇది ఉచితమంట, ఎంతో శ్రేష్టమైనదంట, విలువైనదని కూడా రాసి ఉంది. ఈ లోకంలో విలువైనదంటే ఇంకేముంటాయి? బంగారం, డబ్బులు, వజ్రాలు, వైడూర్యాలు ఇవే కదా. అంటే నా ఆలోచన కరెక్టే, తెరుద్దాం. ఏమో ఈరోజు పిల్లి ఎదురు వచ్చిందన్నావు, అందులో అమావాస్య రావు కాలం, ఈ బహుమతి తెరుస్తావు నువ్వు అసలు? అయ్యో ఈరోజు అసలే అమావాస్య, రావు కాలము. అది అంతే. దీన్ని తెరవకూడదు. ఒకవేళ దీన్ని తెరిచినా కీడెక్కువైతే, దరిద్రం పట్టుకుంటే, అమ్మో దీన్ని అసలు తెరవకూడదు. ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోవాలి. చూసావుగా, ఇలాంటి మన దగ్గర చాలా ఉంటాయి. అది ఏమని కూడా పంపించేసా. ఇప్పుడు ఎవరు వస్తారో చూద్దాం. మూఢనమ్మకాలలో పడి ఆ భక్తురాలు కూడా బహుమతిని తెరవకుండానే వెళ్ళిపోయింది. ఎవరు వస్తున్నారుగా? ఈ లోకంలో దేవుడు గుళ్ళు అని అందరూ తిరుగుతున్నారు. అబ్బో, కానీ నేను అలా కాదు. నేను చాలా చదువుకున్నాను. నేను చాలా తెలివైనదాన్ని. నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను. A+B² ఫార్ములా చెప్పమ్మా చూద్దాం. అదే ఇది కానీ నీకు, నువ్వు జ్ఞానమని వీళ్ళందరూ చదువుతున్నావు. నువ్వు చేసేదో నువ్వు చెయ్యి. అలా నువ్వు గర్వపడి భ్రష్టాలు అయిపోవడమే నాకు కావాల్సింది. చాలాసేపటి నుంచి గమనిస్తున్నాను. ఏంటి ఇది ఇక్కడే ఉంది? దీని దగ్గరకు అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. కానీ దీన్ని ఎవరూ తెరవడం లేదు. ఏం తెరవదులే. ఏం కొన్న గర్వానికి గొప్పతనానికి ఈ బహుమతి తెరవదులే. అందరు చదువుకున్న వాళ్ళు అయితే ఏం చదువుకున్న పిచ్చిది. దీనిలో ఏమి పెట్టి ఉంటారు? ఎవరైనా రాసిన గ్రంథమో లేదా దేవుని పుస్తకమో పెట్టి ఉంటారు. అంతేగాని దీని గురించి ప్రజలందరికీ ప్రశ్నలు. అది అంతే, ఏం లేదు దీంట్లో. అయినా నాకున్న జ్ఞానానికి, తెలివికి ఈ చిన్ని పుస్తకం నాకు అవసరం కూడా లేదు. అయినా తెరుద్దామా? తెరవద్దు. ఏంది మళ్ళీ డెసిషన్ మార్చుకుంటున్నావు నువ్వు? లేదు లేదు, నేనెంత గొప్పదాన్ని. ఈ చిన్ని పుస్తకం నాకు అవసరం కూడా లేదు. సరే, ఇక్కడి నుంచి వెళ్దాం. అది అలా ఉంటుంది మనతోటి. ఈ బహుమతిని ఎవరిని తెరవ నేను. అది తనకు ఉన్నది అపారమైన జ్ఞానమని, ఇంకా ఎవరికీ లేదని గర్వంతో ఉన్న విజ్ఞానవేత్త కూడా ఆ బహుమతిని తెరవలేదు. అయితే ఇప్పటికైనా ఆ బహుమతి ఎవరు తెరుస్తారో చూద్దాం. అమ్మయ్య, ఇప్పుడు దాకా నా తంత్రాలను ఉపయోగించి ఈ బహుమతిని ఎవ్వరు తెరవనీయకుండా చేశా. ఇప్పుడు ఎవరు వస్తారులే. ఒకవేళ వాళ్ళు వచ్చే లోపల నేను ఒక్కడికి వచ్చేస్తానుగా. నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? చెప్తా. ఇప్పుడే నా శిష్యులు మంచి వార్త నా చెవులు వేశారు. ఏంటంటే ఒక ప్రార్థన భక్తి పరురాలంట లోకపు స్త్రీతోటి గొడవ పడుతుందంట. అక్కడికి వెళ్ళి అగ్ని రాజేసి ఆ పాపాలు చేసేటట్టు చేసి ఆ దేవుణ్ణి బాధ పెట్టేలా చేస్తా. నేనే రాజును, ఇది లోకాన్నేలే లోకనాథుణ్ణి. ఎవరిని వదిలిపెట్టను. మీకు వందనాలయ్య. ఇంతవరకు నన్ను కాచి కాపాడినందుకు వందనాలయ్య. అలాగే నాకు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలయ్యా. ఇప్పుడు నేను ఆడుకోవడానికి వెళ్తున్నానయ్యా. ఆడుకునేటప్పుడు నా ఫ్రెండ్స్కి మీ మంచితనం గురించి చెప్పడానికి సహాయం చేయండి యేసయ్యా. యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆడుకుందాం. అలాగే రాండి, ఆడుకుందాం మనం అందరం కలిసి. అక్క, ఇక్కడ ఏదో ఉంది. అవును, ఏంటిది? ఊరే నేను అలా వెళ్ళేనో లేదు. ఈ పిల్లలు వచ్చేసేరుగా, ముందల్లాగానే ఈ పిల్లల్ని కూడా బహుమతి తెరవనీయకుండా చెయ్యాలి. ఇది విలువైనదంట, ఎంతో శ్రేష్టమైనదంట, ఇంకా ఇది ఉచితం కూడా అంట. అయితే ఇందులో ఏముందక్క? ఇందాక వచ్చిన పెద్దోళ్ళే ఈ బహుమతి తెరవలేకపోయారు. ఈ చిన్నపిల్లలు ఏమనుకుంటారులే.
ఏ చిన్న బొమ్మతో ఏ ఖరీదైన బొమ్మ అనుకుంటారులే. మొన్న సండే స్కూల్లో అక్క చెప్పింది. ఏమనక్క? సండే స్కూల్ పిల్లల వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏం చెప్పారన్నా ఒకసారి? ఈ భూమి మీద విలువైనది, శ్రేష్టమైనది, ఇంకా ఉచితమైనది అంటే అది దేవుని వాక్యం. అవునా అక్క? అదే కనిపెట్టేశారుగా. అయితే దీన్ని మనం తెరుద్దామా అక్క? అలాగే రాండి, తెరుద్దాం. తెరవద్దు, నో నో. అయ్యో తెలిసేశారుగా. చూడండి, ఇందులో బైబిల్. అవునక్క. ఇది దేవుని వాక్యం. ఇది చాలా విలువైనది. ఇది మనకు రక్షణను, మారు మనసును కూడా కలుగ చేస్తుంది. అవునక్క. అంతేకాదు ఇది మనల్ని నిత్య జీవంలో కూడా నడిపిస్తుంది. అవునక్క. అందుకే ఇది అంత శ్రేష్టమైనది. మనం చదువుకుందాం. సరే అక్క. ఇప్పుడు మనం ఒక వచనం చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 13 నుంచి చదువుకుందాం. తన చిన్న బిడ్డలను ముట్టువలె కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకువచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోప్పడి, చిన్న బిడ్డలు నా యొద్దకు రానియ్యడి, వారిని ఆటంకం పరచవద్దు. దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశించబడి మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని మీద చేతులుంచి ఆశీర్వదించెను. అయితే ఇందులో మనం కూడా ఉన్నాం కదా అక్క? అవును. సరే రాండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తున్నారా? ఈసారికైతే వదిలేసా. ఇది చివరి వరకు ఉండదులే. ఈ ప్రజలందరినీ పెద్ద పెద్ద విశ్వాసులు సైతం నేను పడగొట్టేశా. పెద్ద విశ్వాసులు సైతం పడగొట్టేశా. దేవుని రాజ్యానికి మీ అందరినీ దూరం చేసేస్తా. అట్లా చేస్తూ దేవుని నామాన్ని మీరు గణపరచకుండా అవమానపరిచేలా చేస్తా. అట్లా నేను ఏ క్షణం విశ్రాంతి తీసుకోను. అనుక్షణం దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తా. అట్లా చేస్తూ మీరందరూ పాపాలు చేస్తుంటే ఆ దేవుణ్ణి బాధ పెట్టినట్లే. ఇక్కడ బైబుల్ దేవునిని సూచిస్తుంది. చివరకు ఈ చిన్న బిడ్డలు ఆ బహుమతిని తెరిచారు. చూశారు కదా, ఈ లోకంలో ఎంతో మంది జ్ఞానులు, భక్తులు, సంపన్నులు ఉన్నారు. కానీ ఈ చిన్న బిడ్డలు ఆ బహుమతిని తెరిచారు. దీని మర్మం ఏమిటి అనంటే, మనం మన స్వంత జ్ఞానం, సంపద అన్నీ తెలుసు అనుకునే గుణం కలిగి ఉంటే దేవునిని చేరలేము. ఆయన ఇచ్చే ఉచితమైన కృప, శ్రేష్టమైన రక్షణ పొందుకోలేము. ఎప్పుడైతే ఈ చిన్న బిడ్డల వలె నేర్చుకునే గుణం, పొందుకునే గుణం, దేవుని మీద నమ్మకం ఉంటుందో అప్పుడే ఆ ఉచితమైన విలువైన రక్షణ పొందగలము. ఏలయనగా మన విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుగుచూ తిరుగుచున్నాడు. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము గనుక ఎఫెసీయులకు 6:11 వచనం ప్రకారం, 6వ అధ్యాయం 11వ వచనం ప్రకారం, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అన్న ప్రకారము మనమందరము నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి ప్రార్థన చేయుచు విశ్వాసమందు స్థిరులమై ప్రభువు రాకడ వరకు, మన అంతము వరకు అపవాదిని ఎదిరించుదుమగాక. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం.